హలో ఇవాళ మనం రాగి ప్యాన్ కేక్స్ చేద్దాము. నేను మీకు ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. నేను కొంచెం రాగి ఫ్లవర్, ఒక బనానా, కొంచెం బేకింగ్ సోడా, మిల్క్, వెనిలా ఎక్స్ట్రాక్ట్ తీసుకున్నాను. దాంతోపాటు కొంచెం ఆల్మండ్ ఫ్లవర్ కూడా తీసుకున్నాను. సో ఇవన్నీ మనం యూజ్ చేసి కమ్మని ప్యాన్ కేక్స్ తయారు చేసుకుందాం. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్లీ నేను కొంచెం బనానాస్ తీసుకున్నాను. వాటిని కంప్లీట్గా మ్యాష్ చేసుకుంటున్నాను. ఇలా చూసారు కదా, ఒక మ్యాషర్ యూజ్ చేసి మ్యాష్ చేసుకుంటున్నాను. అవి మెత్తగా ఇలా అయ్యేలాగా మ్యాష్ చేసుకుని పక్కకు పెడుతున్నాను. ఆ తర్వాత ఇందులో రాగి ఫ్లవర్ వేసుకుంటున్నాను. నేను ఒక కప్ తీసుకున్నానండి. అలాగే ఒక కప్పు ఆల్మండ్ ఫ్లవర్ కూడా తీసుకున్నాను. దీంట్లో ఒక కప్పు మిల్క్ వేసేసి దాన్ని చక్కగా విస్క్ చేస్తున్నాను. కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలండి, ఎటువంటి ఉండలుగా రాకుండా. ఆ తర్వాత అందులో బేకింగ్ సోడా వేసుకున్నాను, జస్ట్ ఒక చిటికెడు. ఇలాగే కొంచెం ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, ఆ తర్వాత ఇంకొంచెం మిల్క్ వేసుకుని దాన్ని చక్కగా పూర్తిగా మిక్స్ చేసుకొని మనకి ప్యాన్ కేక్ బ్యాటర్ ఉంటుంది కదా, ఆ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. ఇలా ఇప్పుడు ఈ బ్యాటర్ని నేను చక్కగా గుండ్రటి ప్యాన్ కేక్స్లా వేస్తాను. కొంచెం బటర్ వాడుకొని మీరు చూసారు కదా, ఇలా విస్ట్ చేసుకుంటాను. అందులో ఎటువంటి ఉండలు రాకుండా ఉండేలాగా. మనకి కన్సిస్టెన్సీ వచ్చాక ప్యాన్ కేక్స్ చేస్తాం. సో ఇప్పుడు నేను ప్యాన్ కేక్స్లో ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను అండి, యాపిల్స్. మీరు కూడా మీ ఇష్టమైన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి అయితే యాపిల్స్ యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇలా వాటిని తిప్పుకొని రెడీగా తీసుకొని తినేద్దాం. తడా!